అందరికీ హాయ్, నా పేరు స్నేహ. వెల్కమ్ టు టంగుటూరి స్నేహ 999. ఈరోజు లడ్డు ట్రై చేశాను. ఫస్ట్ టైం నేను. చాలా బాగా కుదిరింది. అసలు రాదనుకున్నాను, బట్ వచ్చింది నాకైతే లడ్డు. మా అమ్మని అడిగితే ఫస్ట్ వద్దంది, తర్వాత సరే నేను చెప్తాను, అన్నీ నేను చెప్పినట్టు చేసేసే అని చెప్పింది. సరే అని తను చెప్పినట్టే చేశాను. పర్ఫెక్ట్ లడ్డు వచ్చింది నాకైతే. తప్పకుండా వస్తుంది. ఈ వీడియో చూసి మీరు కూడా లడ్డు చేసేసుకోండి. ఫస్ట్ ఈ లడ్డూకి చాలా అసలు ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ అవసరం లేదు. మనకి లడ్డు చేయడానికి లడ్డు శనగపిండి ఒక్కటి పర్ఫెక్ట్గా ఉంటే సరిపోతుంది. శనగపిండి ప్యాకెట్స్లో తెచ్చుకోండి, కుల్లా తెచ్చుకోకండి. నా దగ్గర ఉంది ఇంతకు ముందుది, దాన్నే నేను యూజ్ చేస్తాను. ఈ శనగపిండిని మంచిగా జల్లడబట్టుకోండి, అసలు ఏం లేకుండా జల్లడబట్టుకోండి. ఇందులోనే కొంచెం ఒక పించు సోడా వేసుకున్నాను. సోడా వేసుకొని బాగా జల్లించి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుంటూ కలపాలి. ఇప్పుడు ఏ దాంతోనైతే మనము పిండి తీసుకున్నానో 1 కప్పు పిండి కదా, 1 కప్పు వాటర్ కరెక్ట్గా మెజర్మెంట్ సరిపోయిందండి. మంచిగా కలుపుకున్నాను పిండిని. ఇప్పుడు మళ్ళీ అదే 1 కప్తోని షుగర్. అసలు 1 కప్పు దేన్నైతే తీసుకుంటామో దాంతోనే పర్ఫెక్ట్గా వచ్చేసింది నాకైతే అన్నీ. షుగర్లో 1/4 కప్పు వాటర్ పోసి పక్కకి పెట్టేసుకున్నాను పాకం గురించి. ఇప్పుడు ఇంకొక స్టవ్ పైన ఆయిల్ పెట్టుకున్నాను మన బూందీ రెడీ చేసుకోవడానికి. ఇప్పుడు ఈ పాకం వస్తుంది ఇంకా అన్నప్పుడు అందులో కొంచెం ఇలాచి పొడి వేసుకోండి. ఈ తర్వాత మన ఆయిల్ హీట్ అయిందా లేదా అని కరెక్ట్గా చూసుకోవాలి. హీట్ అయిందా లేదా అని కొంచెం పిండి వేసి చూసుకొని తర్వాత ఒక చిల్లుల గరిట తీసుకోండి. నా దగ్గర బూందీ వేసేది లేదు. బూందీ వేసేది మీ దగ్గర ఉంటే దాంతోనే వేసుకోండి. ఏదో ట్రై చేశాను నేను. తర్వాత మన బూందీ ఈ స్టేజ్లో తెలిసిపోతుంది మనకి. ఎక్కువ ఫ్రై చేసామంటే మనకు లడ్డు కాదు. మనకు పర్ఫెక్ట్గా ఫ్రై చేయాలి బూందీని. ఇలా అంతా పిండి మనం కలుపుకున్న పిండి అంతా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మనకు పాకం వచ్చేసింది. పాకం వచ్చిన తర్వాత దాన్ని తీగ పాకం వచ్చిందా లేదా అని మీకు చూపించడానికి ట్రై చేశాను. తర్వాత ఈ పాకంలోకి మనం ఇందాక చేసి పెట్టుకున్న బూందీ అంతా వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇంకొక స్టవ్ మీద కొంచెం ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని కాజు కిస్మిస్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత ఆ కాజు ఆ కిస్మిస్ ఆ లడ్డు మిక్చర్లో వేసేసుకోండి. ఆ బూందీలో వేసేసుకొని ఇక బాగా మొత్తం ఆ బూందీ అంతా బాగా కలుపుకొని ఇప్పుడు లడ్డు కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే స్టార్ట్ చేయాలి. చల్లగా అయిపోయింది అనుకో మనకి రాదు, కట్టడానికి రాదు. కొంచెం నెయ్యి అద్దుకుంటూ ఇంకా లడ్డు కట్టేసుకోండి. చాలా బాగా వచ్చాయి లడ్డూలు. నేను ఈ బౌల్ తీసుకొని ఈ బౌల్తోనే మొత్తం పిండి కానీ చక్కెర కానీ వాటర్ కానీ అన్నీ దాంతోనే వేసుకున్నాను. నాకు ఆ బౌల్తో తీసుకున్నా కాబట్టి నాకు 8 లడ్డూలు వచ్చాయి. కానీ లడ్డు మాత్రం చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.